Let me start the recording once. ఓకే. ఫస్ట్ ఏం చేయండి అనంటే వెంకట్ గారి దగ్గర క్రెడెన్షియల్స్ తీసుకోండి ఫస్ట్. ఓకేనా? భూమి క్రెడెన్షియల్స్ నేను ఓపెన్ చేశాను కదా! లెట్ మీ షేర్ మై స్క్రీన్. ప్లీజ్ లెట్ మీ నో వన్స్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్ టు యూ గైస్. నా స్క్రీన్ విజిబుల్‌లో ఉందా అండి? Yes, ma'am. యెస్. Yes, ఓకే. ma'am. ఇప్పుడు నేను యాక్చువల్‌గా ఏంటి అంటే రియల్ టైమ్‌లో ఎలా ఉంటదని చెప్తా. ఫస్ట్ రియల్ టైమ్‌లో వెనెవర్ మీరు మీరెప్పుడైతే ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతారో ఆర్ ఏదైనా కంపెనీ నుండి మీకు ఆఫర్ వస్తే ఓకే. మీరు జాయిన్ అయినాక అసలు ప్రాసెస్ ఎలా ఉంటది? ఓకే. మీరు ఓకే. లెట్ మీ షేర్ ద స్క్రీన్ మీన్స్ నో లెట్ మీ ఓపెన్ నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్. ఓకే. నిన్న జీరా అని చెప్పాను. ఐడియా ఉందా? లాస్ట్‌లో Zira tool. నేను జీరా టూల్ అని చెప్పా. ఐడియా ఉందా? Yes, ma'am. యాక్చువల్‌గా Yes, జీరా ma'am. టూల్ ఇక్కడుంది. ఇప్పటి నుంచెల్లి మనం ఏం చేద్దాము అంటే ఓకే. ఫైల్ న్యూ దిస్ ఈస్ ఇది బ్యాచ్ 2 బ్యాచ్ 5 క్లాస్ 2 కదా ఇది మనకి. ఓకే. Yes. నేను మర్చిపోయినా కూడా మీరు గుర్తు చేయండి ఇది నాకు. ఓకే. రీనేమ్ అంటే ఇప్పుడు డైలీ ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటాం కదా! ఈరోజు డిస్కస్ చేసుకున్నది ఏ రోజు నోట్స్ ఆ రోజు మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది కదా! ఆ గ్రూప్‌లో నేను షేర్ చేస్తాను. ఓకే. Okay. ఎందుకంటే ఇప్పుడు రేపు నేను ఇప్పుడు నేను టుమారో వచ్చి అడుగుతాను. నిన్నేం చెప్పుకున్నాం మనం అని అడిగితే మీరు రికార్డింగ్ చూడకున్నా కూడా యూ ఆర్ ఈజీలీ ఏబుల్ టు రికాగ్నైజ్ బై సీయింగ్ దట్ నోట్‌ప్యాడ్ అన్నమాట. ఓకే. దాట్స్ 05. మనకిది డే 3 కదా! డెమోతో Yes. డే 3 అవును అని మేడం. పెడతా. ఓకేనా? ఓకే. ఇక్కడ సేవ్. ఓకే. ఇప్పుడు నేను కంట్రోల్ ఎస్. ఓకే. సేవ్ చేసా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫ్రెష్‌గా జీరా టూల్ చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? బికాజ్ ఇప్పుడు మనము ఇప్పుడేం లేదు. మీకు జాబ్ వచ్చింది. ఓకే. జాబ్ వచ్చినాక ఇప్పుడు మీరు నేను క్లయింట్‌ని, మీరు డెవలపర్స్. ఎవరెవరు లెట్ మీ నోట్ ఇట్ డౌన్ ఆల్ ద నేమ్స్ హియర్. ఒక్కొక్క నేమ్ చెప్తారా ఫస్ట్ నుండి? నేను క్లయింట్ వచ్చేసి అంటే దిస్ ఈస్ ఫర్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ క్రియేషన్. క్లయింట్ మహన్య. కంపెనీ నేమ్ వచ్చేసి వీఎల్ఆర్ ట్రైనింగ్. కంపెనీ నేమ్ వచ్చేసి వీఎల్ఆర్ ట్రైనింగ్. వీఎల్ఆర్ ట్రైనింగ్. ఓకే. ఇప్పుడు మీరు ఇంటిగ్రేషన్ డెవలపర్స్. ఓకే. Yes. ఇంటిగ్రేషన్ డెవలపర్స్. ఓకే. మే ఐ నో ద లిస్ట్ ఆఫ్ నేమ్స్? ఫస్ట్ వన్ Sandeep. Huh? Sandeep. సందీప్. ఓకే. Yes. సందీప్. సెకండ్ వన్ Raidu. Sagar. Okay. సాగర్. థర్డ్ వన్ రాయుడు. రాయుడు. ఫోర్త్ వన్ Tarun. ఫిఫ్త్ వన్ ఎవరున్నారు? రేణుక గారు యూఆర్ఎన్యు. ఎస్. ఓకే. ఓకే. నాకు మీరు డెవలపర్స్ అన్నమాట. ఓకే. అందరి నేమ్స్ వచ్చాయా? ఇంకెవరినైనా మిస్ అయ్యానా? సుమన్ అనుకుంటా కదా! ఓకే. తను వాయిస్ రావట్లేదేమో. ఓకే. ఓకే. ఇప్పుడు మీరందరూ సుమన్ వాయిస్ రాలేదనుకుంటా. ఓకే. లెట్ మీ యాడ్ సిక్స్త్ వన్ సుమన్. ఓకే. మీరు డెవలపర్స్.
ఓకే. మీరు వచ్చేసి ఇంటిగ్రేషన్ డెవలపర్స్. ఓకే. ఎవరు ఇప్పుడు నేను క్లయింట్. ఓకే. కంపెనీ నేమ్ వచ్చేసి విఎల్ఆర్ ట్రైనింగ్. ఇంటిగ్రేషన్ డెవలపర్స్ వచ్చేసి సందీప్, సాగర్, రాయుడు, తరుణ్, రేణుక, సుమన్. ఓకే. దిస్ ఈస్ అవర్ ప్రాజెక్ట్. ఇది మన ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే. ఇది మన ప్రాజెక్ట్. ఇది మన టీమ్ సైజ్ అనుకోండి. రియల్ టైంలో ఇలానే ఉంటది చెప్పేది. మన ప్రాజెక్ట్ ఇది నా టీమ్ సైజ్. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వన్స్ మీరు జాయిన్ అయ్యాక మీరు ఇప్పుడు నా కంపెనీలో నా విఎల్ఆర్ ట్రైనింగ్ కంపెనీలో మీరు జాయిన్ అయ్యారు. నేను రిక్రూట్ చేసుకున్నాను మిమ్మల్ని. వన్స్ మీరు నా ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యాక నేను ఫస్ట్ ఏం చేస్తానంటే మీకు కేటీ ఇస్తాను. రిలేటెడ్ టు మై ప్రాజెక్ట్. Yes. కేటీ అంటే ఎవరికైనా తెలుసా? Knowledge test. ట్రాన్స్‌ఫర్. Knowledge transfer. Sorry. నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్. వెరీ గుడ్. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాల్సినయి ఇంపార్టెంట్ టెక్నికల్ వర్డ్స్. బికాస్ మీరు లైక్ ఇంటిగ్రేషన్ డెవలపర్ మీరు జాయిన్ అయ్యాక ఇంటిగ్రేషన్ డెవలపర్ గానీ, టెస్టింగ్ గానీ, ఏదైనా మీరు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకోవాలన్నా గానీ, ఏదైనా గానీ మోస్ట్‌లీ నాకు తెలిసి ఇప్పుడు అందరూ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉండి భూమి మీద వెళ్ళాలనుకునే వాళ్ళే ఉన్నారని నా ఉద్దేశం. ఇప్పుడు Yes, ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో. Yes, ma'am. ఓకే. నా సజెషన్ ఏంటి అనంటే ఎలా బిహేవ్ చేయండి అనంటే లైక్ డెవలపర్స్. ఇదివరకు మీరు యాజ్ అన్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ యూ నీడ్ టు పెర్ఫార్మ్ అండ్ యూ నీడ్ టు బిహేవ్. ఓకే. టెక్నికల్‌గా ఎంత బిగినింగ్‌లోనైనా అడగండి. యాజ్ అ బిగినర్ 10th ఎస్ఎస్‌సి స్టాండర్డ్ 10th ఇప్పుడే నిన్ననే 10th ఎగ్జామ్ రాసి ఈ రోజే నేను భూమి నేర్చుకుంటున్నా అన్న లెవెల్‌లో అడిగినా కూడా టెక్నికల్‌గా ఏం ఇబ్బంది ఉండదు. ఎందుకనంటే వి డు హ్యావ్ మల్టిపుల్ ఏఐ టూల్స్ లైక్ చాట్‌జీపీటీ ఉంది. మనకి క్లాడ్ ఉంది. మీకు క్లాడ్‌లో పేమెంట్ ఇస్తే మనము క్లాడ్‌లో ఉన్నైనా చీపెస్ట్‌గా మనము పేమెంట్ చేసుకుంటే మనకి ఏది టెక్నికల్‌గా కావాలన్నా కూడా మనకు క్లాడే ఇస్తది. చాట్‌జీపీటీ ఇస్తది. కాకపోతే టెక్నికల్ మీకు బయట దొరుకుతది గానీ బిజినెస్ రిలేటెడ్‌కి సంబంధించినవి మీకు బయట దొరకవు. ఏఐ టూల్స్‌లో దొరకవు. ఆ ఇన్సైడ్ మీరు ఏదైతే మీకు ప్రాజెక్ట్ ఉంటదో ప్రాజెక్ట్ ఇన్ ద సెన్స్ ఇన్సైడ్ ఎవరెవరైతే బిజినెస్ వాళ్ళు ఉంటారో ఆ బిజినెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మీకు రిక్వైర్మెంట్ ఇవ్వగలరు. వాళ్ళు మాత్రమే దే ఆర్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ అండ్ రికాగ్నైజ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ వర్డ్స్ ఓన్లీ. మీరు టెక్నికల్‌గా డీప్‌గా చెయ్యరు. మీరు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్సా లేదా ఈజీగా తెలిసిపోతదన్నమాట. బై వర్డింగ్స్ ఓన్లీ. ఓకే. కేటీ ఈస్ నథింగ్ బట్ నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్. ఓకే. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్. ఇప్పుడు నేను మీకు కేటీ ఇస్తా. ఫస్ట్ స్టెప్ 1. ఓకే. స్టెప్ 1 నేను కేటీ ఇస్తా. ఎవరెవరికి కేటీ ఇస్తా? సందీప్, వీళ్ళందరూ నా ప్రాజెక్ట్. ఇప్పుడు నేనేం చేస్తా ఫస్ట్ ఈ కేటీ ఎలా ఇస్తా మీకు? ఇప్పుడు నేను సమ్ పీపుల్ ఏం వాడతారంటే క్లయింట్స్ ఏం వాడతారంటే టీమ్స్ వాడతారు. మైక్రోసాఫ్ట్ టీమ్స్. ఓకే. Yes. సమ్ పీపుల్ ఏం వాడతారు అంటే గూగుల్ మీట్ వాడతారు. ఓకే. సమ్ ఏం వాడతారంటే స్లాక్ వాడతారు. ఓకే. స్లాక్ ఎవరు వాడతారంటే మోస్ట్‌లీ క్లయింట్స్ వాడతారు. ఓకే. మీరు ఇప్పుడు మీరు నా కంపెనీలో ఇప్పుడు విఎల్ఆర్ ట్రైనింగ్‌లో మీరు జాయిన్ నా కంపెనీలో మీరు జాయిన్ అయితే ఇప్పుడు నేను ఇప్పుడు సపోజ్ విఎల్ఆర్ ట్రైనింగ్ అనేది ఒక కంపెనీ అనుకుందాం. విఎల్ఆర్ ట్రైనింగ్‌కి అమెజాన్ అనేది ఒక క్లయింట్. ఓకే. Okay. అమెజాన్ వాళ్ళు క్లయింట్. ఇప్పుడు విఎల్ఆర్ ట్రైనింగ్ నేను ఇంటర్నల్‌గా ఏమేమి యూజ్ చేస్తా? ఇంటర్నల్‌గా నేను గూగుల్ మీట్ యూజ్ చేస్తా. Yes. మా Teams పర్పస్ use గూగుల్ చేస్తా. మీట్ యూజ్ చేస్తారు. ఈ అమెజాన్ ఏం పర్పస్ యూజ్ స్లాక్ యూజ్ చేస్తారు. అదే. గూగుల్ మీట్ నేను ఇన్స్టిట్యూట్ ఉన్నా. నా కంపెనీ నుండి నేను గూగుల్ మీట్‌ను టీమ్స్ యూజ్ చేస్తా. కానీ అమెజాన్ వాళ్ళు ఏం యూజ్ చేస్తారు? స్లాక్ యూజ్ చేస్తారు. ఓకే. స్లాక్. అంటే మీరు అమెజాన్ కి క్లయింట్ మీటింగ్ ఉన్నప్పుడు స్లాక్ యూజ్ చేస్తారా?
ఎస్. ఇప్పుడు నేనేం చేశా సందీప్, ఇప్పుడు నా నుండి ఇప్పుడు మీరు పర్మనెంట్, ఇప్పుడు నాకు విఎల్ఆర్ ట్రైనింగ్‌కి ఏదైతే ఉన్నారో మీరు నా కంపెనీకి మీరు పర్మనెంట్ ఎంప్లాయీస్. నేను మిమ్మల్ని క్లయింట్‌కి అసైన్ చేస్తా. ఈ ప్రాజెక్ట్ మీరు సపోజ్ ఒక కామర్స్ ప్రాజెక్ట్ ఉందనుకోండి. కామర్స్ ప్రాజెక్ట్ మీద మేము వర్క్ చేస్తున్నాం. కామర్స్ ప్రాజెక్ట్ అనేది మన ప్రాజెక్ట్. కామర్స్ ప్రాజెక్ట్‌కి అమెజాన్ అనేది క్లయింట్. ఓకే. నేను మీ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్లయింట్‌కి అసైన్ చేస్తా. క్లయింట్‌కి అసైన్ చేస్తే మీరేం చేయాలి అనంటే మనకు ఇంటర్నల్‌గా మీరు మీ ల్యాప్‌టాప్‌లో మీకేమేమి ఉంటాయి? గూగుల్ మీట్ ఉంటది. ఓకే. టీమ్స్ మీరు ప్యారలల్‌గా చేయాల్సి ఉంటది. ఇవేంటి ఫర్ ఇంటర్నల్. ఎస్ ఇంటర్నల్. ఫర్ ఇంటర్నల్. మీరు నెక్స్ట్ ఏంటి? స్లాక్. స్లాక్ దేనికి యూజ్ చేస్తారు? క్లయింట్ client. మీటింగ్స్‌కి స్లాక్. ఓకే. స్లాక్. అండ్ ఇంకొకటి ఇప్పుడు విఎల్ఆర్ ట్రైనింగ్‌కి మీరు పర్మనెంట్ అని చెప్పాను కదా! విఎల్ఆర్ ట్రైనింగ్ ఇప్పుడు సందీప్ మెయిల్ ఐడీ తీసుకుందాం మనం. ఓకే. ఓకే. నేనేమిస్తా మీకు 2 మెయిల్ ఐడీస్ యూ నీడ్ టు మెయింటైన్ 2 ఈమెయిల్ ఐడీస్ ప్యారలల్లీ. ఓకే. ఓకే. ఇప్పుడు సపోజ్ నేను గూగుల్ మీట్ నార్మల్‌గా మన గూగుల్ చాట్, జీమెయిల్ ఉంటది గదా! ఆ జీమెయిలే మనము ఇంటర్నల్‌గా యూజ్ చేసామనుకోండి. జీమెయిల్ అకౌంట్ ఇదే ఇంటర్నల్‌గా యూజ్ చేస్తే ఇప్పుడు sandeep@vrtraining.com జీమెయిల్ ఉండదు. నా ఏదైతే కంపెనీ నేమ్ ఉంటదో డొమైన్ కంపెనీ నేమ్ ఉంటదో vrtraining.com. అండ్ ఇది ఏ మెయిల్ ఐడీ నీకు? ఏ మెయిల్ ఐడీ? విఎల్ఆర్ మెయిల్ ఐడీ. నీ ఇంటర్నల్ కంపెనీ మెయిల్ ఐడీ. ఓకే. ఓకే. ఇంకొకటి నీకు ఇంకొక ఈమెయిల్ ఐడీ ఉంటది. నిన్ను అమెజాన్‌కి ఇచ్చాం కాబట్టి ఓకే. అమెజాన్‌కి ఇచ్చాం కాబట్టి sandeep@amazon.com. ఓకే. దీనికి నువ్వు మెయిల్స్‌కి ఈ జీమెయిల్ నువ్వు ఇంటర్నల్‌గా పెట్టుకుంటావు. వీళ్ళు మెయిల్స్‌కి ఏం వాడతారంటే దే విల్ ఆల్వేస్ క్లయింట్స్ ఆర్ గోయింగ్ టు ఆల్వేస్ ప్రిఫర్ అవుట్‌లుక్. ఓకే. అవుట్‌లుక్ అనేది కంపెనీ అవుట్‌లుక్ అనే అవుట్‌లుక్‌లో మెయిల్స్ మాత్రమే వాళ్ళు యూజ్ చేస్తారన్నమాట ఎక్కువ. ఓకే. యూ నీడ్ టు ఓపెన్ ఇన్ అవుట్‌లుక్‌లో ఇంకొకటి ఏముంటదనంటే అథెంటికేటర్స్ ఉంటాయి. అథెంటికేటర్‌లో మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్స్ ఉంటాయి. మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్స్ ఉంటారన్నమాట. ఓకే. మీరు ఈ అవుట్‌లుక్‌కి అథెంటికేటర్ యాప్ అనేది అథెంటికేటర్ యాప్ అని యూజ్ చేసి మీరు సైన్ ఇన్ చేశాకనే ఓకే. ఈ మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్స్ అనేది దేనికి వాడతామంటే మీరు మొబైల్‌లో సైన్ ఇన్ అవ్వడానికి వాడతాం ఇది. ఓకే. ఈ అవుట్‌లుక్ అనేవి వెబ్‌లో సైన్ ఇన్ అవ్వడానికి వాడతాం. ఓకే. బిఫోర్ యూ నీడ్ టు ప్రాసెస్ మీకు మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ మెయిల్‌కి ఒక ఓటీపీ వస్తది మీకు. ఓటీపీ వస్తది ఆర్ థంబ్ ప్రింట్ తీసుకుంటదన్నమాట. థంబ్ ప్రింట్. ఇది మీరు నాట్ ఓన్లీ భూమి. మీరు ఏ టూల్ యూజ్ చేయండి, లేకపోతే ఏ కోడ్ రాయండి, లేకపోతే వేరే ఏదైనా జావా గాని, డాట్‌నెట్ గాని, రియాక్ట్ గాని, యాంగులర్ గాని, డెల్ భూమి గాని, మ్యూల్‌సాఫ్ట్ గాని వాటెవర్ ఎందులో మీరు నాన్ ఐటీ గానివ్వండి, ఎందులో మీరు జాయిన్ అయినా గాని దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్టర్ యూ ఆర్ జాయినింగ్. ఇవే జరుగుతాయి. ఇవే మీరు ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్తున్నాను అంటే యాస్ ఎన్ ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్ యూ నీడ్ టు నో డెఫినైట్‌లీ యూ నీడ్ టు నో ఆల్ డెఫినైట్‌లీ అంటే డెఫినైట్‌లీ ఇంకా అది. బికాజ్ ఓకే. ఇవి మీరు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అని వాళ్ళు ఎలా రికాగ్నైజ్ చేస్తారంటే బై దీస్ బై ఆస్కింగ్ దీస్ ఆర్ ప్రీవియస్‌గా ప్రీవియస్‌గా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడుగుతారు. మీరు ఏమేమి యూజ్ చేశారని అడుగుతాడు. సెక్యూరిటీ ఎలా మెయింటైన్ చేశారని అడుగుతారు. ఓకే. అండ్ ఇంకొకటి ఇది వచ్చిందా మీకు? ఇవన్నీ మీరు
యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ యూజ్ చేశాక మనం కేటీ అనుకున్నాం కదా, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఈ కామర్స్ ప్రాజెక్ట్ మీద మీకు కేటీ ఇస్తారు. కేటీ ఇచ్చాక మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు లైక్ ఆ కేటీ ఎవరెవరికి ఇచ్చారు? సందీప్కి, సాగర్కి, రాయుడు, తరుణ్, రేణుక, సుమ. ఈ 6 మెంబర్స్కి వాళ్ళు కేటీ ఇస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, నెక్స్ట్ యూ నీడ్ టు గివ్ ద రివర్స్ కేటీ. రివర్స్ కేటీ ఇన్ ద సెన్స్, ఇప్పుడు సందీప్ ఏం చేస్తాడు అంటే ఈ అందరికి, ఆ టీంలో ఎవరెవరైతే ఉన్నారో అందరికి ఈ కేటీ ఇచ్చింది నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు ఏదైతే చేశారో దానిని ఒక పీపీటీ చేస్తాడు సందీప్. ఓకే, పీపీటీ చేసి ఆ పీపీటీ టీం అందరికి ప్రజెంట్ చేస్తాడు. అలా టీం అందరికి ప్రజెంట్ చేస్తాడు రివర్స్ కేటీ. ఎంతవరకు అర్థమైంది? ఆ కేటీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసింది ఆ సందీప్ కి ఎంతవరకు అర్థమైందని వాళ్ళు తెలుసుకుంటారన్నమాట. అందులో క్లయింట్ జాయిన్ అవ్వడు. మన ఇంటర్నల్ టీమ్ లీడ్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ చూడండి, మీ ఇంటర్నల్ గా హైర్ చేసుకునే వాళ్ళు, ఇంటర్నల్ గా మీరు విఎల్ఆర్ ట్రైనింగ్ నుండి, ఇప్పుడు నేను మీ లైక్ ఇంటర్నల్ మేనేజర్ ని నేను అనుకోండి. ఓకే, అమెజాన్ నుండి కూడా మీకు ఒక మేనేజర్ ఉంటాడు కదా, క్లయింట్. ఓకే, ఇప్పుడు అమెజాన్ నుంచి జాయిన్ అవ్వరు ఇంటర్నల్ రివర్స్ కేటీస్ లో. మీకు ఇంటర్నల్ గా ఎవరైతే మీ టీమ్ లీడ్ ఉన్నాడో ఆ టీమ్ లీడ్ జాయిన్ అవుతాడు అనమాట ఆ మీటింగ్స్ లో. అలా సందీప్ పీపీటీ ఇస్తాడు. సందీప్ అయిపోయిన తర్వాత సందీప్ కి షెడ్యూల్ చేసిన తర్వాత మళ్ళీ సందీప్ అయిపోయిన తర్వాత సాగర్ ఏం చేస్తాడు? అందరికి కేటీ ఇస్తాడు. రాయుడు ఏం చేస్తాడు? మళ్ళీ అందరికి కేటీ ఇస్తాడు. తరుణ్, రేణుక, సుమన్. ఈ టీమ్ లో అందరు అయిపోయిన తర్వాత, రివర్స్ కేటీ అయిపోయిన తర్వాత, రివర్స్ కేటీ వన్స్ reverse KT is finished, then ఏం చేస్తాడు అంటే, then they are going to start assign Zira tickets. ఓకే, అసలు జీరా అంటే ఏంటి? జీరా 2, లెట్ మీ కనిపిస్తుందా ఇక్కడ? ఆ.
అందరికీ కనిపిస్తుందా? లైక్ శాంపుల్‌గా నేను ఎవ్రీవన్ అన్‌మ్యూట్‌లో ఉండాలి నాకు. నేను అడిగినప్పుడు నాకు రెస్పాన్స్ ఇవ్వాలి. ఎస్ అండి. ఏంటి అంటే కమ్యూనికేషన్ ఉంటే ఇంకా బావుంటదనమాట. లైక్ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. క్లయింట్ దగ్గర కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఇవి చూద్దాము. ఇప్పుడు ఇవి నేను ఆల్రెడీ పెట్టింది కదా! ఇక్కడ ఇమేజెస్ అని పెట్టాను కదా కొన్ని. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూసారా? ఇది జీరా బోర్డ్ అన్నమాట. ఇక్కడ బోర్డ్ అని కనిపిస్తుందా? బోర్డ్. BOARD బోర్డ్ అని కనిపిస్తుంది కదా! ఓకే. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మీకు స్క్రమ్ అని కనిపిస్తుందా? స్క్రమ్. ఓకే. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూస్‌లో అడుగుతారనమాట. మీరు స్క్రమ్ మెథడ్ ఫాలో అవుతారా అని అడుగుతారనమాట. స్క్రమ్ ఫాలో అవుతారా మీరు అని అడుగుతారనమాట. స్క్రమ్ అంటే ఏం లేదు. స్క్రమ్ అంటే ఏంటి అంటే జీరా టూల్ అన్నమాట. ఓకే. స్క్రమ్ అంటే జీరా టూల్ గాని, సర్వీస్ నౌ గాని ఇవన్నీ స్క్రమ్ కిందకి వస్తాయన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ జీరా ప్రాజెక్ట్స్‌లో బోర్డ్‌లో ఇక్కడ చూడండి టు డూ అని కనిపిస్తుందా? ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ చూసారా టు డూ అని? ఓకే. ఇదన్నమాట. ఇన్ ప్రోగ్రెస్ ఉన్నది ఏదైతే లైక్ టికెట్ ఉందో ఇది చూడండి. రిక్వెస్టింగ్ అవైలబుల్ ఫ్లైట్స్ ఈస్ నౌ టేకింగ్ గ్రేటర్ దెన్ 5 సెకండ్స్. గ్రేటర్ దెన్ 5 సెకండ్స్ తీసుకోవాలి. అది ఒక టికెట్ అన్నమాట. ఓకే. ఇది కోడ్ రివ్యూ అని ఉంది చూసారా? ఈ టికెట్ అండర్ కోడ్ రివ్యూలో ఉంది. అంటే డెవలప్‌మెంట్ కంప్లీట్ అయింది. కోడ్ రివ్యూ చేస్తున్నారన్నమాట. అందులో ఉంది. ఇక్కడ డన్ అని ఉంది చూసారా? డన్ అని అంటే ఏంటి అంటే ఈ టికెట్ అయిపోయింది ఆల్రెడీ. ఈ టికెట్ అయిపోయింది అని అర్థం అన్నమాట. ఇక్కడ బ్లాక్ సింబల్ లా కనిపిస్తుందా? ఇక్కడ రెడ్ కలర్ లో సింబల్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ క్రియేట్ 90 ప్లాన్స్ ఫర్ అని కనిపిస్తుందా? ఎవ్రీవన్. ఇక్కడ ఇది బ్లాక్డ్ అన్నమాట. అంటే ఇది మనకి ఇందులో లేదు. అంటే మనకు జీరాలో ఉంది కానీ సమ్ బ్లాక్ అయిందన్నమాట. కొంచెం లైక్ ఇన్పుట్స్ వల్లనో దేని వల్లనో లైక్ బ్లాక్ అలా అన్నమాట. ఓకే. ఇంకొకటి ఇక్కడ చూసారా? ఇక్కడ మీకు అన్నిటికి TIS అని కనిపిస్తుంది చూసారా? TIS 15, TIS 23, TIS 15 ఇవి TIS 17. ఓకే. ఇవేంటి అంటే ప్రాజెక్ట్ కోడ్స్ అన్నమాట ఇవి. ఓకే. ఇవనేవి ప్రాజెక్ట్ కోడ్. ఇక్కడ చూసారా క్రియేట్ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్ లో. ఇక్కడ నుంచి వాళ్ళు క్రియేట్ చేస్తారన్నమాట. ఈ టికెట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇచ్చే టాస్క్‌లు ఏవైతే ఉన్నాయో ఆ టాస్క్ ఇక్కడ క్రియేట్ చేసి మీకు మీ నేమ్ మీద అసైన్ చేస్తారు. ఇక్కడ ఒక ప్రొఫైల్ పిక్చర్ లా ఉంది చూసారా? ఇప్పుడు ఆ టికెట్ అనేది ఒకవేళ టికెట్ మీకు అసైన్ చేస్తే ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ ఉంటదన్నమాట. ఓకే. ఇక్కడ మీకు ఇందులో ఎవరెవరు ఉంటారంటే 2 మెంబర్స్ ఇంపార్టెంట్. 2 మెంబర్స్ ఎవరెవరు అంటే అసైనీ, రిపోర్టర్. రిపోర్టర్ అంటే మీకు ఎవరైతే మీకు టికెట్ అసైన్ చేస్తారో వాళ్ళని రిపోర్టర్ అంటారు. ఓకే. టికెట్ ఎవరి నేమ్ మీద అసైన్ అవుతుందో వాళ్ళు అసైనీస్ అన్నమాట. అంటే మీరు అసైనీ అన్నమాట. ఓకే. రిపోర్టర్ మీ టీమ్ లీడ్ కావచ్చు, క్లయింట్ కావచ్చు, బిజినెస్ రిక్వైర్మెంట్ వాళ్ళు కావచ్చు, హూఎవర్ అన్నమాట. ఓకే. ఇలా ఇక్కడ ఇంకొకటి చూద్దాము. రోడ్ మ్యాప్ ఇదిగోండి. ఇక్కడ ఇంటర్వ్యూ. ఓకే. some sample images not available del Bhumi. ఓకే. మెసేజ్ అలా క్రియేట్ చేసి మీకు ఇస్తారనమాట. ఇక్కడ చూడండి ఒక్క శాంపుల్ ఒక్క నిమిషం. ఇక్కడ చూసారా? ఇక్కడ మీకు కనిపిస్తుందా?
ద నెక్స్ట్ బిగ్ థింగ్ చూడండి, లిస్ట్ లో ఇదిగోండి ఈ నేమ్స్ అందరి ఉన్నాయి. ఇక్కడ చూడండి టైప్ కీ అనేది ఇదన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్ 1 2 3 4 5 6. ఓకే, దీని డిస్క్రిప్షన్ అన్నమాట. ఇది క్రియేట్ ప్రాజెక్ట్, బ్రీఫ్ అండ్ గోల్స్, క్యారీ అవుట్, రీసెర్చ్. ఇక్కడ చూడండి స్టేటస్, టు డూ, అంటే ఇవి చేయాల్సినవి అన్నమాట. ఇక్కడ అసైన్ అని కనిపిస్తుందా పైన మీకు? ఓకే, ఇవి వాళ్ళ నేమ్స్ అన్నమాట. అసైన్ ఎవరికైతే మనం అసైన్ చేస్తున్నామో వాళ్ళ నేమ్స్ అన్నమాట. ఇక్కడ డ్యూ డేట్ అన్నానంటే నిన్న నేను మీకు ఒక్క స్ప్రింట్ కి 2 వీక్స్ అని చెప్పా, చూసారా నిన్న? ఓకే, మనకి ఎప్పుడు కానీ స్ప్రింట్ బేస్డ్ ఇస్తారనమాట. ఇప్పుడు ఈరోజు ఎంత డేట్? 18/5/2026 కదా, 18/05/2026. ఓకే, ఇప్పుడు 2 వీక్స్ అంటే చూడండి, ఇది మండే 25. ఓకే, ఫస్ట్ అన్నమాట, జూన్ 1 కి. ఇప్పుడు 2/01/06/2026. ఓకే, ఇదిగోండి ఇది ఈ స్ప్రింట్ లో మీకు మినిమం 1 to 2 టికెట్స్ అసైన్ చేస్తారు. ఓకే, ఈ టికెట్ లో ఇంకొకటి, ఈ టికెట్స్ లో ఇక్కడ క్లాడ్ లో చూపెడతాను. క్లాడ్ లో ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ ఏముంది పైన? భూమి. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? భూమి 101. ఓకే, భూమి 101. దీన్ని ఏమంటారు అంటే ఇది టికెట్ నెంబర్, 0 టికెట్ నెంబర్. ఓకే, భూమి 101 అనేది 0 టికెట్ నెంబర్. ఓకే, మీ టికెట్ నెంబర్. ఇప్పుడు సపోజ్ సందీప్ కి అసైన్ అయిన టికెట్ ఇది. టికెట్ నేనేంటి 101, భూమి అనేది కోడ్ 101 అనేది అసైన్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి ఇంటిగ్రేట్ సేల్స్ఫోర్స్ సిఆర్ఎం విత్ సాప్ ఈఆర్పి యూజింగ్ భూమి ఆటోస్పియర్. దీనిని ఏమంటాము అంటే మనము డిస్క్రిప్షన్ అంటాం. ఓకే, రిక్వైర్మెంట్ డిస్క్రిప్షన్, ఇది డిస్క్రిప్షన్ అన్నమాట. మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఇది, మీరు ఇంటిగ్రేట్ చేయాలి. ఇది చూడండి, ఇంటిగ్రేట్ సేల్స్ఫోర్స్ సిఆర్ఎం విత్ సాప్ ఈఆర్పి యూజింగ్ భూమి ఆటోస్పియర్. ఇప్పుడు ఇది రిక్వైర్మెంట్ కదా, ఇప్పుడు దీన్ని మీకు సందీప్ కి చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, 0 టికెట్స్. ఇప్పుడు స్ప్రింట్ మనకి ఈరోజు స్టార్ట్ అయింది, 18th రోజు స్టార్ట్ అయింది. సందీప్ కి ఒక టికెట్ అనేది అసైన్ అయింది, అది భూమి 101. దాని డిస్క్రిప్షన్ ఏంటిది? ఇంటిగ్రేట్ సేల్స్ఫోర్స్ సిఆర్ఎం. సిఆర్ఎం అంటే ఏంటి అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అన్నమాట విత్ సాప్ ఈఆర్పి యూజింగ్ భూమి ఆటోస్పియర్. చూడండి, దిస్ ఇస్ అ వెరీ వెరీ సింపుల్, అంటే వెరీ సింపుల్. ఇక్కడ లెట్ మీ ఓపెన్ భూమి. మనకేం కాలేదు కానీ జస్ట్ నేను చూడండి, జస్ట్ లైట్. ఇప్పుడు మీకు ఏం అర్థం కాకుండా ఇప్పుడు మన భూమి గురించి మీరు ఏం నేర్చుకోలేదు, కాకపోతే ఈ రిక్వైర్మెంట్ చూడండి, ఇంటిగ్రేట్ సేల్స్ఫోర్స్ సిఆర్ఎం విత్ సాప్ ఈఆర్పి యూజింగ్ భూమి ఆటోస్పియర్. అంటే ఏం చెప్తున్నాడు? సేల్స్ఫోర్స్ సిఆర్ఎం ని సాప్ ఈఆర్పి తో ఇంటిగ్రేట్ చేయమని అడుగుతున్నాడు. ఈ డేటాని ఇక్కడ ఇంటిగ్రేట్ చేయండి సాప్ లో యూజింగ్ భూమి ఆటోస్పియర్. భూమి ఆటోస్పియర్ యూజ్ చేసి డేటా అనేది సెండ్ చేయండి, ఇంటిగ్రేట్ చేయండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటి? ఇంటిగ్రేట్ సేల్స్ఫోర్స్ సిఆర్ఎం అంటే సేల్స్ఫోర్స్ అనేది మనకి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ సోర్స్ అన్నమాట. అంటే మనకి ఇక్కడ నుంచి డేటా వస్తుంది. ఓకే, మనకి ఇక్కడ నుంచి డేటా వస్తుంది కాబట్టి దీన్ని సోర్స్ అంట. ఓకే, ఇప్పుడు చూడండి సాప్ ఈఆర్పి అంటే ఏంటి అని అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ దీన్ని ఏమంటామంటే టార్గెట్ అంట. మధ్యలో భూమిని యూజ్ చేసి డేటా ఇంటిగ్రేట్ చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలంటే సింపుల్ గా ఇక్కడ నేను ఏం చేస్తున్నా, రూట్ ఫోల్డర్ కాదు, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఎవరికి వచ్చింది? ఆ టికెట్ ఎవరి మీద అసైన్ అయి ఉంది?
సందీప్. ఎవరి నేమ్ మీద అసైన్ అయింది టికెట్? సందీప్. సందీప్. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు రూట్ ఫోల్డర్ ఉంది కదా, ఇప్పుడు టికెట్ సందీప్ది కాబట్టి ఓకే, నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. సందీప్ సందీప్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి నేను సేవ్ చేశాను. ఓకే, సేవ్ చేసి ఇప్పుడు ఇది సందీప్ ఫోల్డర్, అంటే సందీప్ కి ఏ టికెట్స్ అసైన్ అయినా కూడా సందీప్ ఇదే ఫోల్డర్ లో చేసుకోవాలి. ఇప్పుడు రూట్ ఫోల్డర్ లో కూడా కాంపోనెంట్ క్రియేట్ చేస్తే అది ఎక్కడెక్కడో క్రియేట్ అవుతుంది, సందీప్ కి క్లారిటీ ఉండదు సందీప్ ఏం చేశాడని. ఓకే, ఇప్పుడు సందీప్ ఫోల్డర్ క్రియేట్ చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు సందీప్ ఒక ప్రాసెస్ లో వచ్చిన రిక్వైర్మెంట్ ని డెవలప్ చేస్తున్నాడు. వచ్చిన రిక్వైర్మెంట్ ని అసలు ఏం చేయాలి, ఫస్ట్ ఏం తీసుకోవాలి అంటే మనం ఫస్ట్ న్యూ కాంపోనెంట్ తీసుకుంటాం. మనం రిక్వైర్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఎప్పుడైనా న్యూ కాంపోనెంట్ తీసుకుంటాం. అసలు న్యూ కాంపోనెంట్ ఏంటి దాని బ్రీఫ్ గురించి నేను చెప్తాను. ఓకే, లెట్ మీ గో విత్ ద ఫ్లో. ఓకే, నేను నో డేటా తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనకి సోర్స్ ఏమన్నాడు ఇక్కడ, ఇంటిగ్రేట్ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం విత్ సాప్ ఈఆర్పి యూజింగ్. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ అనేది ఇక్కడ ఏంటి, మనకు సేల్స్ ఫోర్స్ అనేది ఒక కనెక్టర్. ఇక్కడ నేను సెర్చ్ చేస్తా చూడండి, సేల్స్ ఫోర్స్ అనేది కనిపించిందా మనకి ఇక్కడ? చూసారా, సేల్స్ ఫోర్స్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. అంటే హై లెవెల్ ఫ్లో అర్థం చేసుకోండి సేల్స్ ఫోర్స్. ఓకే, ఇక్కడ నుంచి మనం డేటా అనేది మనకు వచ్చింది. ఇక్కడ డేటా అనేది మనం దీని నుండి గెట్ చేసుకొని దేనికి పంపించమంటున్నాడు, టార్గెట్ ఏంటి మనకి ఇక్కడ? ఇక్కడ చూడండి, జస్ట్ వి నీడ్ టు సాప్, ఇది కనెక్టర్ మనకి. ఓకే, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే ఓకే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు దీని ప్రకారం చూడండి, నేను ఎర్రర్ హ్యాండ్లింగ్ కి ఇప్పుడు ఇందులో ఉన్న డేటా నేను చెక్ చేసుకొని ఇందులోకి పంపాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ కాన్ఫిగర్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు యాక్షన్ ఉంటది. ఓకే, ఇప్పుడు యాక్షన్ గెట్ సెండ్, 2 యాక్షన్స్ ఉంటాయి ఇక్కడ, గెట్ ను సెండ్ ఉంటది. ఇప్పుడు నేను సేల్స్ ఫోర్స్ నుంచి మనం డేటా అనేది తీసుకోవాలి. డేటా అనేది తీసుకోవాలంటే యాక్షన్ ఏమైతే బాగుంటుంది చెప్పండి, జనరల్ గా ఆలోచించండి, నాట్ ఇంటూ సబ్జెక్ట్. గెట్ ఆ సెండ్? గెట్. గుడ్. ఇప్పుడు ఈ సేల్స్ ఫోర్స్ నిన్న మనం ఇదివరకు ఏం చెప్పుకుందాం, ఎక్కడి నుంచి మనం డేటా తెచ్చుకోవాలంటే వాటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆల్మోస్ట్ ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏది తీసుకున్నా కూడా కావాలి. ఈ యూఆర్ఎల్ మీకు ఏంటి అంటే, ఇందులో భూమిలో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ సేల్స్ ఫోర్స్ మీ దగ్గర మీరు మెయింటైన్ చేయాల్సిన పని లేదు. బికాస్ సేల్స్ ఫోర్స్ అనేది క్లయింటే మెయింటైన్ చేస్తాడు అనమాట. సేల్స్ ఫోర్స్ అనేది సెపరేట్ గా ఒక టీం ఉంటది. ఆ సేల్స్ ఫోర్స్ వాళ్ళ క్లయింటే మీకు ఆ ఏదైతే జీరో ఉందో ఆ జీరాలో మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాడు. అండ్ ఇంకొకటి, ఈ సేల్స్ ఫోర్స్ కనెక్షన్ డీటెయిల్స్ అనేవి ఎప్పుడు కానీ కనెక్షన్ డీటెయిల్స్ కానీ జీరాలో ఇలా మెన్షన్ చేయరు. మీకు వాల్ట్ తెలుసా? మనం అప్పుడప్పుడు మొబైల్లో కూడా యాప్ వేసుకుంటాం వాల్ట్. వాల్ట్ అనేది సెక్యూరిటీకి యూజ్ చేస్తారు అనమాట, అథెంటికేటర్ లాగా. ఇప్పుడు నార్మల్ గా వాట్సాప్ ఓపెన్ చేయాలనుకోండి, ఇప్పుడు మనం వాట్సాప్ ఓపెన్ చేయాలనుకుంటే దానికి లాక్ పెట్టుకుంటాం, ఐడియా ఉందా మీకు? లైక్ ఏదైనా పాస్వర్డ్ పెట్టుకుంటాం ఎవరు ఓపెన్ చేయకుండా. వాల్ట్ కూడా అంతే అన్నమాట. వాల్ట్ అనేది ఏంటి అంటే, వాల్ట్ లో యూజర్ నేమ్ పాస్వర్డ్స్ సెక్యూర్ గా పంపించుకోవచ్చు అనమాట. మోస్ట్లీ క్లయింట్స్ మనకు వాల్ట్ యూజ్ చేస్తారు. ఈ వాల్ట్ ద్వారా ఈ వాల్ట్ లో యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ పెట్టి మీకు దీని యొక్క యాక్సెస్ సందీప్ కి ఇస్తారనమాట. సందీప్ ఏం చేస్తాడు, ఈ వాల్ట్ లాగిన్ అయ్యి సేల్స్ ఫోర్స్ లో అక్కడ కనెక్షన్ డీటెయిల్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అక్కడ ఉంటే అక్కడ నుంచి తీసుకొని యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ పెట్టుకొని కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి జస్ట్ సేవ్ అండ్ క్లోజ్ అంటాడు, సేవ్ చేస్తాడు, కనెక్షన్ అనేది ఇస్తాడు. ఇక్కడ ఆపరేషన్ చూడండి, ఆపరేషన్ మనము అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు డేటా గెట్ చేసుకోవాలి కదా, మనము డేటా గెట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి గెట్ చేసుకుంటాం? ఆపరేషన్ ఉంటాయి. ఓకే, ఇంపోర్ట్ ఆపరేషన్ ఉండే కనెక్షన్ నుండి తెచ్చుకుంటాం, అది మనం తర్వాత చూద్దాం. జస్ట్ హై లెవెల్ ఫ్లో చూడండి. ఇప్పుడు డేటా గెట్ చేసుకున్నాం సేల్స్ ఫోర్స్ కి. ఓకే, ఇప్పుడు నేను ఎందులోకి పంపాలి డేటా? సాప్. ఓకే, సాప్ లో కూడా మళ్ళీ సేమ్ కాన్ఫిగరేషన్, డేటా ఇంటిగ్రేట్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, యాక్షన్ గెట్ ఆర్ సెండ్? జనరల్ గా ఇప్పుడు నేను సేల్స్ ఫోర్స్ లో డేటా తీసుకున్నాను, సాప్ కి పంపిస్తున్నాను.
సెండ్ గెట్ మేడం. సెండ్ ఎందుకంటే ఇక్కడ నుంచి డేటా సెండ్ తీసుకొని మనం దీనికి పంపిస్తున్నాం అన్నట్టు. ఓకే, దీనికి పంపించాలి అంటే మధ్యలో కొన్ని వ్యాలిడేషన్స్ కూడా ఇస్తాడు అనమాట క్లయింట్. అంటే ఆ డేటాలో నాకు కొన్ని వ్యాలిడేషన్స్ కావాలి. డేటా ఎలా కావాలి మీకు, డేటాలో ఏ రూల్స్ ఉండాలి, ఏ రెగ్యులేషన్స్ ఉండాలి. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ నుంచి నాకు ఒక ఫార్మేట్ లో వస్తే సాప్ లో నాకు ఇంకో ఫార్మేట్ కావాలి అంటే మనం మ్యాప్ షేప్ యూజ్ చేసి కన్వర్ట్ చేస్తాం డేటా. ఇన్ బిట్వీన్ ఈ ఎగ్జిక్యూట్ లాజిక్ షేప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జిక్యూట్ లాజిక్ షేప్స్ అనేవి ఈ మధ్యలో క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ప్రతి ఒక్క దానిలో ఎర్రర్ హ్యాండ్లింగ్ యూజ్ చేస్తాం. ఎర్రర్ హ్యాండ్లింగ్ కి ట్రై క్యాచ్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, నేను ప్లస్ పెట్టుకొని జస్ట్ TRY అంటే మీకు చూడండి, చూసారా ట్రై క్యాచ్. అదే జస్ట్ దిస్ ఇస్ అ వెరీ సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్. అండ్ మరి మీరు అనుకున్నంత సింపుల్ కూడా కాదండి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇప్పుడు ఏ షేప్ మీరు ఎక్కడ పెట్టాలని తెలియాలన్నమాట రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, చూడండి ఈ రిక్వైర్మెంట్ మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఓకే, ఈ డిస్క్రిప్షన్ ఇలా ఇచ్చి అండ్ డిస్క్రిప్షన్ కింద కమెంట్ బాక్స్ ఉంటుంది. ఆ కమెంట్ బాక్స్ లో ఇన్పుట్స్ అసలు ఇంకేమేమి కావాలి, క్లయింట్ ఏమేమి కావాలని ఇస్తారనమాట. ఆ ఇన్పుట్స్ ఇలా ఆ ఇన్పుట్స్ ఇస్తాడు. చూడండి, సేల్స్ ఫోర్స్ శాప్ దీనికి పెట్టి దీనికి సెండ్ చేసుకుంటాడు అలా అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పెట్టి లాస్ట్ కి ఇప్పుడు నాకు ఇంత కాబట్టి నేను స్టాప్ షేప్ పెట్టుకున్నా. ఇక్కడ అంటే అయిపోయింది అనమాట, ఆ ప్రాసెస్ అయిపోయింది. ఓకే, క్యాచ్ లో స్టాప్. ఇలా దిస్ ఇస్ స్మాల్ ప్రాసెస్. చెప్పండి. ఇందాక సెట్ సెండ్ అని చెప్పారు కదా, అదొకసారి చెప్పరా? గెట్ అండ్ సెండ్ సేల్స్ ఫోర్ నుంచి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు సోర్స్ అనేది సోర్స్ ఉంటది, మనకి టార్గెట్ ఉంటది. ఓకే, అవును మేడం. ఓకే, మనం ఏం చేయాలి అంటే వాళ్ళు మనకు క్లియర్ గా చెప్తారు, యూ నీడ్ టు గెట్ ద డేటా ఫ్రమ్ ద సేల్స్ ఫోర్స్ అండ్ వీ నీడ్ టు సెండ్ ద డేటా ఇంటూ సేల్స్ ఫోర్స్ టు సాప్ అని చెప్తారు అనమాట. సేల్స్ ఫోర్స్ టు సాప్ అన్నప్పుడు సోర్స్ అనేది మనకి ఏంటి అంటే సేల్స్ ఫోర్స్ డేటా సేల్స్ ఫోర్స్ నుంచి దీనికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం ఇక్కడ గెట్ తీసుకున్నప్పుడు అక్కడ సెండ్ తీసుకోవాలి కదా మేడం? సెండ్ తీసుకోవాలా? అవును, అంతే కదా? అంతే. అంతే, ఇప్పుడు గెట్ తీసుకున్నాం మనం, ఇక్కడ సెండ్ గెట్ తీసుకున్నాం యాక్షన్, ఇక్కడ మనము సెండ్ చేస్తున్నాం అన్నట్టు. అండ్ ఇక్కడ సాప్ లో మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, అసలు సాప్ లోకి ఎందుకు సెండ్ చేయాలి అంటే సెండ్ చేయకపోవడం వల్ల దానికి యూజ్ ఏంటి, అసలు సెండ్ చేయకపోతే అసలు వచ్చే ప్రాబ్లం ఏంటి, సెండ్ చేయకపోతే ఎందుకు ప్రాబ్లం అని అంటే ఎప్పుడైనా మనం అనుకున్నాం కదా ఇంటిగ్రేషన్ అంటేనే డిఫరెంట్ సిస్టమ్స్ కనెక్ట్ అవ్వడం, ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం అలా అన్నమాట. ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పాను కదా, సేల్స్ ఫోర్స్ లో ఇప్పుడు మనకి 5 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి. XML డేటాబేస్, JSON, ఫ్లాట్5, EDI. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ అనేది XML లో డేటా సేల్స్ ఫోర్స్ తీసుకుంటది. సాప్ లో ఏంటి అంటే JSON లో తీసుకుంటది అనుకోండి డేటా. మనము ఇక్కడ మ్యాప్ షేప్ ఉంది చూసారా, ఇప్పుడు మధ్యలో ఇదో చూడండి, ఇక్కడ ఏముంది, ట్రాన్స్ఫార్మ్ డాక్యుమెంట్ ఫ్రమ్ వన్ ప్రొఫైల్ టు అనదర్. ఇది చేసి ఇగో చూడండి, జస్ట్ మ్యాప్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ నార్మల్ గా మనం తీసుకొని ఇక్కడ చూడండి, ఇది మనకు మీకు అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ లో ఉంది, ఇక్కడ ఏముంది చదవండి, మ్యాప్ సోర్స్, ఇక్కడ మ్యాప్ డెస్టినేషన్ సోర్స్, ఇక్కడ డెస్టినేషన్. ఇక్కడ మీరేమో లెఫ్ట్ సైడ్ లో సోర్స్ తీసుకుంటారు, అంటే సోర్స్ నుంచి మనం ఏ ఫార్మాట్ లో వస్తుందని చెప్పాను నేను, XML. ఓకే, ఈ ప్రొఫైల్ కూడా మీరు క్రియేట్ చేయరు, ఆల్రెడీ ఉన్న ప్రొఫైల్స్ ఉంటుంది, జస్ట్ యూ నీడ్ టు చూస్ ద ప్రొఫైల్స్ అనమాట. ఆ ప్రొఫైల్ అంటే ఏంటి, ఆ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటది ఏంటి అని కూడా నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ కాకపోతే బై సీయింగ్ దట్, ఇప్పుడు మీకు భూమి గురించి అసలు మీకు ఏ నాలెడ్జ్ లేదు, ఏం తెలియదు, కాకపోతే డిస్క్రిప్షన్ ని చూసి మీరు నార్మల్ గా ఏం తెలియని వాళ్ళకు కూడా డిస్క్రిప్షన్ చూస్తేనే ఈజీగా, అసలు రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా మనము ఒక్కసారి వన్స్ కోర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఏంటి అని అంటే రియల్ టైం ఎక్స్పోజర్ అని వస్తుంది అనమాట. దీనికి అంటే దీనికి మీరు అంత కాంప్లెక్స్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. దీనికి ఇలా అనమాట, సోర్స్ అండ్ టార్గెట్. ఇట్లా ఇది అయిపోయిన తర్వాత
అండ్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఇందులో అంటే ఓకే, టికెట్ స్టార్ట్ అయ్యాక టికెట్ అనేది ఫస్ట్ రెడీ స్టేట్ లో ఉంటది ఎప్పుడు. ఓకే, రెడీ స్టేట్ లో ఉంటది. మీరేం చేయాలి, మీరు డెవలప్మెంట్ స్టార్ట్ చేశాక దాన్ని ఇన్ ప్రోగ్రెస్ లోకి మూవ్ చేయాలి. ఓకే, ఇన్ ప్రోగ్రెస్ లోకి మూవ్ చేశాక వన్స్ మీరు డెవలప్మెంట్ కంప్లీట్ అయితే డెవ్ కంప్లీటెడ్ అని ఉంటది. ఇంకొక ఆప్షన్ డెవ్ కంప్లీటెడ్ మీద క్లిక్ చేస్తే, ఇప్పుడు మీరు ఇన్ ప్రోగ్రెస్ మీద క్లిక్ చేస్తే మీ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆ రిపోర్టర్ కి మెయిల్ వెళ్తుంది. ఓకే, సందీప్ లైక్ ఈ టికెట్ స్టార్ట్ చేశాడు, సందీప్ డెవలప్మెంట్ కంప్లీట్ చేశాడు. డెవలప్మెంట్ కంప్లీట్ చేశాక మీరు రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్యాగ్ చేసి @ అంటే అందులో ఉన్న ఎంప్లాయీ నేమ్స్ అన్ని వస్తాయి అన్నమాట. ఆ రిపోర్టర్ ని ట్యాగ్ చేసి ఓకే దిస్ ప్రాసెస్ డెవలప్మెంట్ ఇస్ హాస్ బీన్ కంప్లీటెడ్ ప్లీజ్ చెక్ అని పెట్టి దాని తర్వాత ఏంటి అంటే టెస్టింగ్ టీమ్ కి అసైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు రిపోర్టర్ అవుతారు. టెస్ట్ మీ టీమ్ లో క్యూఏ టీమ్ వాళ్ళని ఏమంటారంటే క్యూఏ అంటాము. ఓకే, క్యూఏ క్వాలిటీ అనలిస్ట్. ఓకే, ఈ క్యూఏ టీమ్ ఎవరైతే ఉన్నారో ఆ క్యూఏ టీమ్ కి మీరు అసైన్ చేస్తారు. క్యూఏ టీమ్ కూడా టెస్టింగ్ కూడా కంప్లీట్ అయ్యాక ఓకే, టెస్టింగ్ కూడా కంప్లీట్ అయ్యాక టికెట్ అనేది క్లోజ్డ్ స్టేట్ కి వెళ్తుంది. క్లోజ్డ్ స్టేట్ కి వెళ్ళినాక లాస్ట్ కి ఓకే బిఏ బీబీ అంటే ఏంటి అంటే లాస్ట్ కి క్లయింట్ కి వెళ్తారు అనమాట, బిజినెస్ వాలిడేషన్. ఓకే, క్లయింట్ కూడా చెక్ చేసుకొని అంటే ప్రొడక్షన్ కి మూవ్ అయినట్టు మేడం ఇది ఎస్ బిజినెస్ వాలిడేషన్ అంటే బిజినెస్ వాలిడేషన్ ప్రొడక్షన్ అన్నమాట. ఇలా వాలిడేషన్ చేసుకొని ఓకే తను ఈ టికెట్ గా క్లోజ్ అయిందని ఈ టికెట్ మొత్తం ఇప్పుడు ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సందీప్ ఎప్పుడులోగా కంప్లీట్ చేయాలంటే విత్ ఇన్ స్ప్రింట్. ఓకే, ఇప్పుడు మీరు అంటే డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత జీరోలో టికెట్ రేస్ చేస్తాను. అయిపోయిన తర్వాత జీరోలో టికెట్ రేస్ చేస్తారు కదా, కంప్లీట్ అయింది. డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మీరు టెస్టింగ్ చేశాక మీరు క్యూఏ టీమ్ కి అసైన్ చేయాలి ఉంటుంది, టెస్టర్ కి అసైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ టెస్టర్ ఏం చేస్తారంటే మీతో కోఆర్డినేట్ అయ్యి ఓకే ఆ సక్సెస్ స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉంటాయో సక్సెస్ వి స్క్రీన్ షాట్ తీసుకొని ఆ కమెంట్ బాక్స్ లో కమెంట్ పెడతారు అనమాట. ఓకే, సో అండ్ సో హ్యావ్ కనెక్టెడ్ విత్ ద సందీప్, దిస్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అని కమెంట్ పెట్టినాక దెన్ ఆ టికెట్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ క్లోజ్ చేసి ఆ క్లోజ్ ఎట్ టైం క్లోజ్ అయ్యి ఆ టికెట్ అనేది క్లయింట్ కి వెళ్ళిపోతుంది ఫర్ బిజినెస్ వాలిడేషన్. మీ దగ్గర నుంచి ఏదో నాయిస్ వస్తుందండి కొంచెం. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అది మీరు ఏమన్నారంటే తర్వాత క్యూకి సెండ్ చేస్తారన్నారు కదా, ఈ మధ్యలో జీరా టూర్ లో మనం టికెట్ రైజ్ చేసేది అంటే ఈ డెవలపర్ చేసేది ఏమి ఉండదంటారా? డెవలపర్ చేసే ఇప్పుడు మనం డెవలప్మెంట్ కంప్లీట్ చేశాక మనం చేసేది ఏముండదు. ఓకే, అంటే ఆ జీరా టూర్ లో మెన్షన్ చేశారు అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే ప్రతి డే అప్డేట్ చేస్తా ఉంటారు కదా, ఈ వర్క్ చేశాను అయితే మీకు ఆ జీరా టికెట్ లో ఆ జీరా ఎందుకు క్లయింట్ కి మీకు ఇంటర్నల్ గా వేరే పోర్టల్స్ ఉంటాయి. మీకు ఇంటర్నల్ గా ఇప్పుడు క్లయింట్ అమెజాన్ కి అయితే అది చేస్తారు. ఇప్పుడు నేను యాజ్ అ మహన్య నేను మీ టీమ్ లీడ్ గా నేను ఏం చేస్తానంటే మీకు ఒక గూగుల్ షీట్ ఇస్తా. ఆ గూగుల్ షీట్ లో సందీప్ ఏం చేశాడు, సుమన్ ఏం చేశాడు, రేణుక ఏం చేసింది, డైలీ మీరు అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. అందులో ఇది ఈ పార్ట్ సపరేట్, ఆ పార్ట్ సపరేట్. అండ్ వన్స్ మీ డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యాక మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు ఫాలో విత్ ద టెస్టర్. ఎందుకంటే ఆ విత్ ఇన్ ద స్ప్రింట్ ఆ టికెట్ అనేది క్లోజ్ అయ్యేలా చూసుకునే బాధ్యత మీదన్నమాట. అలా అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు క్లయింట్ సైడ్ టూల్ వేరే ఉంటది, మన ఇంటర్నల్ గా యూజ్ చేసే టూల్ వేరే ఉంటుంది. వేరే ఉంటది. ఇప్పుడు నాదే సినారియో తీసుకోండి. ఇప్పుడు నాకు లాగిన్ టైం వచ్చేసి 2కి. ఓకే, 2కి 2 to EMEA టైమింగ్స్ అనమాట నాది 2 to 10:30. ఓకే,
ఇప్పుడు క్లయింట్ Okay. వచ్చేసి యుఎస్ వాళ్ళు ఇప్పుడు 6:30 వాళ్ళకి 9 అవుతుంది. మాకు 8 ఈవినింగ్ 8:30కి మాకు కాల్ ఉంటదన్నమాట. స్ప్రింట్ Client call. లైక్ కాల్ ఉంటది. అందులో ఆ కాల్స్ మేము ఈవినింగ్ ఆ కాల్స్ అటెండ్ అవుతాం. 2కి నాది లాగిన్ టైం అని అంటే 2 బిఫోర్ మాకు స్టాండప్ కాల్ ఉంటది 1కి. అవి ఇంటర్నల్ అన్నమాట. ఇప్పుడు మీరు లాగిన్ Okay. అయ్యే ముందే ఒక 1 అవర్ 1.5 అవర్ ముందు మీరు లాగిన్ అయ్యి ఇంటర్నల్ గా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ చూసుకోవాలన్నమాట. చూసుకొని దాని తర్వాత యూ నీడ్ టు వర్క్ విత్ ద క్లయింట్. లైక్ వాట్ ఎవర్ ద వర్క్ ఏదైతే ఉందో క్లయింట్ వర్క్, ఆ వర్క్ మీరు చేసుకోవాలన్నమాట. యూ నీడ్ టు కొలాబరేట్ విత్ ద ఇంటర్నల్ వన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్లయింట్ వన్ యాజ్ వెల్. అలా. ఎందుకంటే అప్డేట్స్ ఇస్తా ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు అనేది మీ ఇంటర్నల్ టీమ్ లీడ్ కి కూడా తెలియాలి కదా. అలా రియల్ టైంలో ఇలా జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? మ్యామ్ ఒక డౌట్ మ్యామ్. చెప్పండి. విత్ రెస్పెక్ట్ టు మీరు చెప్పారు. సేమ్ సర్వీస్ నౌ కూడా చెప్పొచ్చు కదా మ్యామ్? యూజ్ చేయొచ్చు. సర్వీస్ నౌ కూడా Yeah, యూజ్ yeah. చేయొచ్చు. సర్వీస్ నౌ లో Okay. ఏంటి అంటే ఇప్పుడు టికెట్స్ ఉన్నాయి కదా, Yeah. అక్కడ మీకు అంటే ఏముంటాయంటే సర్వీస్ నౌ ఇన్సిడెంట్స్ యూస్ ఉంటాయి. చేస్తాం అందుకోసం. ఇన్సిడెంట్స్ అవును మ్యామ్. ఇన్సిడెంట్స్ సర్వీస్ నౌ లో. ఆర్ఐటిఎమ్స్ ఉంటాయి. ఓకే. సర్వీస్ నౌ లో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు సందీప్ ఉన్నాడు. సందీప్‌కి ఒక టికెట్, సాగర్‌కి ఒక టికెట్, రాయుడుకి ఒక టికెట్. ఇప్పుడు మీకు సర్వీస్ నౌ లో ఏముంటదంటే ఈ అందరి నేమ్స్ లైన్ గా ఉంటాయి. సందీప్, సాగర్, ఓకే, రాయుడు, తరుణ్, రేణుక, సుమన్. సందీప్‌కి ఏంటి అంటే సందీప్‌కి ఎన్ని టికెట్స్ అసైన్ అయ్యాయో అక్కడ కనిపిస్తాయి. 2 ఇన్సిడెంట్స్ అసైన్ అయ్యాయి. సాగర్‌కి 2 ఇన్సిడెంట్స్ ఇలా. ఇప్పుడు జీరాలో ఏమో టికెటింగ్ అంటాం, జీరా టికెటింగ్ టూల్ అంటాం, సర్వీస్ లో నౌలో ఏమో ఇన్సిడెంట్స్ అంటాం అన్నమాట. అలా. ఓకే మ్యామ్. ఓకేనా? Okay. సో కంపెనీ అది స్నో యూజ్ చేస్తారా, సర్వీస్ నౌ యూజ్ చేస్తారా? జీరా అనేది కంపెనీ మీద డిపెండ్ జీరానే అయి యూజ్ ఉంటుందా? చేస్తారు మోస్ట్. సర్వీస్ నౌ ఓకే. ఎందుకు ఫర్ యూజ్ భూమి చేస్తారు అంటే మోస్ట్లీ జీరా. భూమియే కాదు. ఇప్పుడు సర్వీస్ నౌ ఏ దానిలో యూజ్ చేస్తారంటే ఇప్పుడు మీకు అమెజాన్ కంపెనీ, డెల్ కంపెనీ తెలుసా? ఇప్పుడు ఈ కామర్స్ Yes. ప్లాట్‌ఫామ్స్. Yeah. వాటికి ఏంటి అంటే ఇప్పుడు ల్యాప్‌టాప్ సపోజ్ నేను ఒక ల్యాప్‌టాప్ ఆర్డర్ ఇచ్చాననుకోండి. ఓకే. ఫ్లిప్‌కార్ట్ కానివ్వండి, ఫ్లిప్‌కార్ట్ ఈ కామర్స్ ఇవి. ఫ్లిప్‌కార్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, Amazon. ఇంకా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఇంకా ఏంటి డెల్ కంపెనీ. ఓకే. వీటన్నిటి వాళ్ళు ఏంటి అంటే సపోజ్ నేను ఒక ల్యాప్‌టాప్ ఆర్డర్ పెట్టా. ల్యాప్‌టాప్ ఆర్డర్ పెడితే నా ల్యాప్‌టాప్ ఎక్కడి దాకా వచ్చింది? షిప్పింగ్ అయిందా లేదా? ఓకే. డెలివరీ అయిందా లేదా? అది ఏ ప్లేస్‌కి Shipment. వచ్చింది? డెలివరీడా? నాన్ డెలివరీడా? లేకపోతే ఇదేంటంటే ఇవేంటి అంటే స్టేటస్ మెయింటైన్ చేస్తా ఉంటారన్నమాట. స్టేటస్ చూస్తా ఉంటారు. వీటికి డెవలప్‌మెంట్ చేయరు వీళ్ళు. లైక్ డెవలప్‌మెంట్ చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే క్యూఏ కొన్ని టెస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు. లేకపోతే ఎక్కడెక్కడికి వచ్చింది ఆపరేషన్స్ అంటామన్నమాట. ఎక్కువ క్యూఏ టీమ్స్ వాళ్ళు, ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు, స్టేటస్ ట్రాక్ చేసే వాళ్ళు, ఇలాంటి కంపెనీస్, ఈ కామర్స్ కంపెనీస్ ఎక్కువ సర్వీస్ నౌ అనేది యూజ్ చేస్తారన్నమాట. సర్వీస్ నౌలో ఇన్సిడెంట్స్ ఉంటాయి. మోస్ట్లీ ఇంటూ డెవలప్‌మెంట్ వాళ్ళైతే ఎక్కువగా మనకు జీరా టికెటింగ్ టూలే యూజ్ చేస్తారు స్క్రమ్‌కి. ఓకే. అండ్ ఇంటర్వ్యూలో జీరా యూజ్ చేస్తారు, సర్వీస్ నౌ యూజ్ చేస్తారు. 2 యూజ్ చేస్తారని చెప్తే ఇట్ విల్ బి వెరీ ప్లస్ ఫర్ యూ. ఎందుకంటే వాళ్ళకి ఒక అండర్‌స్టాండింగ్ వస్తది. మీరు డెవలప్‌మెంట్ చేస్తారు, యాజ్ వెల్ యాస్ సపోర్ట్ కూడా చేస్తారు అనేసి వస్తదన్నమాట. ఈ సర్వీస్ నౌ, జీరా ఎప్పుడు తెలుస్తాయి అంటే ఇవి యాజ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి మాత్రమే తెలుస్తాయి ఇవి. ఫ్రెషర్స్‌కి గాని నేర్చుకునే వాళ్ళకి తెలియవు. లైక్ ఇంటర్వ్యూయర్ అక్కడే ఇంప్రెస్ అవుతాడన్నమాట. అలా. ఓకే. ఓకే. ఇక్కడ అమెజాన్ ట్రాక్ ఇప్పుడు మీకు అయింది. ఇప్పుడు అది డెవలప్‌మెంట్ చేశారు. అయింది. ఇప్పుడు క్లోజ్డ్ అయింది. బిజినెస్ వాలిడేషన్‌కి వెళ్ళింది. ఇప్పుడు ఆ టికెట్ అనేది క్లోజ్ అయినట్టు అన్నమాట. ఇలా. ఇప్పుడు ఇక్కడ చూసారా? ఇదిగోండి రవి శర్మ అని ఉంది చూసారా? ఇక్కడ స్ప్రింట్ అని ఉంది చూసారా? ఇక్కడ. Sprint time. Yes. ఇక్కడ స్టోరీ అని ఉంది చూసారా పైన? స్టోరీ. ఓకే. ఇక్కడ కనెక్టర్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే. ఇక్కడ చూడండి స్ప్రింట్ 14 అంటే ఎవ్రీ 2 వీక్స్‌కి ఒకసారి. ఇప్పుడు స్ప్రింట్ 1 18 నుంచి జూన్ 1 వరకు స్ప్రింట్ 1. ఓకే. ఇప్పుడు జూన్ 1 నుంచి జూన్ 15 వరకు నాకు స్ప్రింట్ 2.
అంటే 2 వీక్స్ ఒకసారి స్ప్రింట్ అన్నాం కదా, స్ప్రింట్ 2, 3, 4 అలా పెడితే అలా చేస్తారనమాట. ఇక్కడ చూడండి, ఇగోండి 8 SP అని చూసారా, 8 SP. SP in the sense స్టోరీ పాయింట్స్. అంటే ఏ టైం నుంచి స్టోరీ పాయింట్స్ అంటే ఏంటి? స్టోరీ పాయింట్స్ అంటే ఇప్పుడు ఈ టికెట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ టికెట్ లో మనకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. జస్ట్ ఇక్కడ నుంచి గేట్ ఇక్కడ డెలివరీ చేయాలి, మనకు అన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి. బికాస్ ఆ టికెట్ అనేది ఈజీ, ఆ టికెట్ ఈజీ కాబట్టి 1 to 10 లోపు ఏం చేస్తారు అని అంటే వాటికి స్టోరీ పాయింట్స్ అసైన్ చేస్తారు అనమాట. చూడండి ఇక్కడ ఈ టికెట్ కి 8 స్టోరీ పాయింట్స్ అసైన్ చేసిండ్రు. 8 స్టోరీ పాయింట్స్ అంటే ఇక్కడ సేల్ ఫోర్స్ నుంచి మనకు డేటా రాలేదు, ERP లో డేటా పెట్టాలి, ఈ డేటా అనేది వేరే దగ్గర నుంచి రావాలి కాబట్టి దీనికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి 8 స్టోరీ పాయింట్స్ పెట్టిండ్రు అనమాట. ఓకే, ఇక్కడ కింద రవిశర్మకి అసైన్ అయింది ఈ స్టోరీ పాయింట్స్ అంటే 1 to 2 ఉంటాయి. ఇప్పుడు 3 స్టోరీ పాయింట్స్ ఉంది. ఓకే, 3 స్టోరీ పాయింట్స్ ఉందని అంటే తక్కువ అన్నమాట. 3 స్టోరీ పాయింట్స్ అంటే అది చాలా తొందరగానే కంప్లీట్ అవుతుంది ఆ టికెట్. బేస్డ్ ఆన్ టికెట్ కాంప్లెక్సిటీ, మనము స్టోరీ పాయింట్స్ అనేవి చేస్తాం అన్నమాట. ఓకే, బేస్డ్ ఆన్ టికెట్ కాంప్లెక్సిటీ మనం స్టోరీ పాయింట్స్ ఇస్తాం అన్నమాట. ఇవి స్టోరీ పాయింట్స్. ఇలా రవిశర్మ దీని మీద అసైన్ అయ్యి ఆ టికెట్ అనేది అప్పుడు క్లోజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, భూమి ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ తీసుకుంది, ఇది స్ప్రింట్ 14, 12 టికెట్స్ ఉన్నాయి. ఓకే, 12 టికెట్స్ ఒక్కొక్కరికి అసైన్ చేస్తారు. ఇక్కడ చూడండి, హియర్ 12 స్టోరీస్ ఏమో 4 బగ్స్. ఓకే, బగ్స్ అంటే ఏంటి అని అంటే ఎర్రర్స్ అన్నమాట. ఓకే, బగ్స్ ఇన్ ద సెన్స్ ఎర్రర్స్ అంటే ఏంటి అని అంటే బగ్స్ అంటే ఎర్రర్స్ అని అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఫ్రమ్ స్క్రాచ్ మీరు ఇప్పుడు ఇదే స్టోరీలో ఏమైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, అదే స్టోరీలో ఏమన్నా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ కి కూడా ఒక టికెట్ క్రియేట్ చేస్తారనమాట. ఓకే, దానిని బగ్ అంటాం. ఎర్రర్ ఏదన్నా వస్తే ఆ ఎర్రర్ కి కూడా ఒక టికెట్ క్రియేట్ చేస్తాం, దాన్ని బగ్ అంటాం. ఓకే, దానికి కూడా అలానే ఉంటాయి అనమాట. బగ్ కి మనకి స్టోరీ పాయింట్స్ ఉంటాయి కానీ బగ్ కి స్టోరీ పాయింట్స్ ఉండవు ఎప్పుడు కానీ. అలా ఓకేనా అండి? అప్ టు హియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వి విల్ స్టార్ట్ ద టెక్నికల్ డిస్కషన్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ నుంచి వెళ్ళి భూమి ప్లాట్ఫామ్ షేప్స్ కానీ లైక్ ఎలా కనెక్ట్ చేస్తారు ఏంటి అది టెస్ట్ చూసుకుందాం. అది చూద్దాం రేపటి నుండి. ఓకేనా అండి? అప్ టు హియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్.